హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. శ్రీ చాముండేశ్వరి సేవా సమితి శ్రీనిజ ఆస్ట్రో సొసైటీ సమర్పించు అదృష్ట లక్ష్మి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. జాతక దోషాలు మరియు వాస్తు దోషం, అదేవిధంగా వివాహం కాని అబ్బాయిలకు అమ్మాయిలకు ఆర్థికంగా దాంపత్యం సంతానం ఎటువంటి సమస్యలున్నా చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు, సినీ రాజకీయ విశ్లేషకులు మరియు వాస్తు సామ్రాట్ శ్రీ కొడగండ్ల శ్రీరామ్ గురూజీ గారు. గురుగారితో మాట్లాడదాం. మీరు కూడా గురుగారితో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద లైన్ నంబర్స్ కూడా స్క్రోల్ అవుతూనే సంప్రదించవచ్చు. నమస్కారం గురుగారు. జై గురు దత్త. ఈరోజు గురువారం కనుక దత్తాత్రేయ గురించి తప్పకుండా అండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థ స్వామినే నమః, మదనానంద స్వామినే నమః, అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీయ నమః. నమశ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతావశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దోషచ్ఛేదనాయ త్రైలోక్యం వశమానయ నమః స్వాహా. దత్తాత్రేయాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో గురుదత్త ప్రచోదయాతు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. విశ్వములో ఉన్నటువంటి సమస్త సద్గురువులకు, సత్పురుషులకు, మహర్షులకు, యోగులకు, సన్యాసులకు, అలాగే త్రైమూర్తి అయినటువంటి త్రిమూర్తి స్వరూపములో దర్శనమిస్తున్నటువంటి గురు దత్తాత్రేయ స్వామి చరణాలకు శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ హిందూ ధర్మం ప్రేక్షకులతో పాటు అదృష్టలక్ష్మి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి త్రిమూర్తి స్వరూపుడైనటువంటి గురు దత్తాత్రేయ స్వామి భీమా అమరజా నది సమీపంలో ఉన్నటువంటి ఔదుంబర వృక్ష శుభ ఫలితాలను సర్వేశ్వరుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళదాం. అలాగే గురుగారు కాలర్స్ కూడా రెడీగా ఉన్నారు. అదేవిధంగా జాతక దోషాలు, వాస్తు దోషం, అదేవిధంగా వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు, ఆర్థికంగా దాంపత్యం సంతానం ఎటువంటి సమస్యలున్న గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే 9573719764 స్క్రీన్ కింద పర్సనల్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. పర్సనల్ అపాయింట్మెంట్ కోసం సంప్రదించవచ్చు. గురుగారు మొదటి కాలర్ రెడీగా ఉన్నారండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వాణి కుమారి, విజయవాడ నుంచి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయవాడ. విజయవాడ నుంచి. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. సరే అండి. జై గురు దత్త. జై జై గురు దత్త. శ్రీ గురు దత్త గురువు గారు. ఏమా హాని కుమారియా? అవునండి. ఓకే, కనక వర్షాలు కురిపించే కనకదుర్గమ్మ ఒడిలో నుంచి మాట్లాడుతున్నారు. అవును గురువు గారు. ఓకే తల్లి, మరి ఈరోజు అదృష్టలక్ష్మి కార్యక్రమంలో కాలు కలిసింది కదా, ఎవరి గురించి తెలుసుకుంటారు? మా చిన్నబాబు గురించి తెలుసుకోవాలని ఉంది గురువు గారు. మరి ఆలస్యం ఏంటి? నక్షత్రం చెప్పండి, పేరు చెప్పండి. నక్షత్రం ఉత్తర పల్గుని నక్షత్రం, కన్యా రాశి, పేరు పవన్ కుమార్. అంటే పేరు పైన పెట్టారా? పవన్ కుమార్ టేటో పాపి ఉత్తర అలా పేరు పైన చూసుకుంటారు. అంటే గురువు గారు చదువు డిగ్రీ చేశాడు గురువు గారు, కంప్యూటర్ కోర్సెస్ అన్ని నేర్చుకున్నాడు. అయితే ఆ కంప్యూటర్ కోర్సెస్ బేస్ మీద జాబ్ వచ్చింది, కానీ ఇన్ టైంలో డిగ్రీ సర్టిఫికేట్ రాలేదు. ఒక 5 months చేశాడు, పోయింది గురువు గారు, సర్టిఫికేట్ రాలేదనేసి. అది మళ్ళీ ఇంకోసారి కూడా వచ్చింది, వేరే కారణం మీద అది కూడా పోయింది. మళ్ళీ ఈ కొత్త సంవత్సరంలోనైనా జాబ్ వస్తుందా, ఎలా ఉంటది తన ఫ్యూచర్ అని. తప్పకుండా అండి. ముందు అదృష్టలక్ష్మి మనము కార్యక్రమంలోకి అడుగు పెడదామా? రాశి చక్రం ప్రారంభిద్దాము. బాణం గుర్తు దగ్గర అబ్బాయి నక్షత్రము, ఉత్తర పలుగుని నక్షత్రము, కన్యారాశి జాతకులు కాబట్టి మరి ముందుగా ప్రారంభిస్తున్నామమ్మా. బాణం గుర్తు దగ్గర కన్యారాశి ఆగాలని మీ స్వహస్తాలతోటి ప్రారంభించండి, వారికి శుభం జరగాలి. ఓకేనండి, ప్రారంభించండి. అమ్మ, కన్యారాశి గనక బాణం గుర్తు దగ్గర ఆగిందనుకోండి, అదృష్టలక్ష్మిలో శుభ ఫలితాలు, అమ్మవారి యొక్క శేషవస్త్రంతో పాటు అదృష్టలక్ష్మి మీ ఇంటికి రాబోతుంది అని చెప్పవచ్చు. మరి ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి తల్లి. మరి మొదటి ఆప్షన్లో రాశి పరంగా దగ్గరగా వచ్చి మిస్ అయిపోయారు. మరి రెండో ఆప్షన్ మన దాంట్లో రెండో ఆప్షన్ వర్ణము అండి, కలర్. మరి కలర్ ఏదైతే చెప్తే అది అక్కడ కనుక ఆగితే మీకు అదృష్టలక్ష్మి వరించినట్టే. కలర్ గ్రే కలర్ గురువు గారు. ఆకుపచ్చ రంగు తీసుకుంటున్నారు అంటే ఎక్కడైతే ఆగిందో గ్రే అండి, అంటే తులారాశి దగ్గర ఉన్నదా అండి?
రైట్, ప్రారంభించండి. అయితే ఇక్కడ అబ్బాయి జాతకరీత్యా ఉత్తరా నక్షత్రము, నక్షత్రాధిపతి సూర్యుడు. కన్యారాశి జాతకులు రాష్ట్రాధిపతి బుధుడు. విద్యా, జ్ఞానము, యశస్సు, కీర్తి మీరు చింతించవలసిన అవసరం లేదు. రాబోయే రోజులలో వికారినామ సంవత్సరంలో శ్రీరామనవమి తర్వాత వీరికి ఉన్నతమైనటువంటి ఉద్యోగం రావటమే కాకుండా ఆనందకరమైనటువంటి సుఖజీవనం గడపడంలో ఎలాంటి మీరు చింతించవలసిన అవసరం లేదు. శుభయోగ ఫలితాలు, అఖండ మహాసామ్రాజ్య యోగము ఈ జాతకులకు వర్తిస్తుంది. చక్కటి పరిష్కారం చెప్తాను, ఆ పరిష్కారం చేసుకోండి. బాబు విషయంలో అధైర్యపడకండి, సాధన చేసుకుంటూ వెళ్ళమనండి. సాధ్యము కానిది ప్రపంచంలో ఏది ఉండదు, ఇది సత్యమైనటువంటి మాట. మరి రెండో ఆప్షన్లో ఎక్కడ ఆగిందంటారు? హనీ కుమారి గారు, మరి రెండో ఆప్షన్ కూడా మిస్ అయింది. ఒక నెంబర్ ఒకటి ఉందండి, మరి నంబర్ గురువు గారే చెప్పాలి మా అబ్బాయికి అదృష్టాన్ని తెచ్చే విధంగా. నెంబర్ 8 తీసుకోండి చూద్దాం. సరే గురువు గారు. రైట్, నెంబర్ 8 ప్రారంభిస్తున్నారండి. అలాగే పరిష్కారం కూడా పెద్ద పరిష్కారం అవసరం లేదు. బాబు విషయంలో పవన్ కాబట్టి మీకు దగ్గరలో హనుమంతుడి దేవాలయం ఉందా? ఉంది గురువు గారు. రైట్, శ్రీరాముని గుడి ఉంది, అదే హనుమంతులు కూడా ఉంటారు కదా అందులో, ఆంజనేయ స్వామి కూడా. అవునండి. ఒక 25 ఇలాచీలు, 25 లవంగాలు, జిల్లెడు పుష్పాలు, తమలపాకులు ఇవన్నీ ఒక దగ్గర కలిపి మాలలాగా తయారు చేయండి. వింటున్నారా? వింటున్నాను గురువు గారు. తయారు చేసి మన్యు సూక్త రాసుకోండమ్మా. మన్యు సూక్త పారాయణము, మన్యు సూక్త పారాయణము ఒకసారి చేయించి ఆ హారాన్ని స్వామివారికి సమర్పించండి. చందన బొట్టు అంటే సింధూరము గనక వారి ముఖానికి లలాట స్థానములో రోజు స్వామివారి సింధూరం పెట్టుకోమని చెప్పండి. ఉద్యోగపరంగా సమస్యలు రాకుండా ఆ హనుమదీశ్వరుడి యొక్క దివ్య కరుణా కటాక్షములతోటి చక్కటి సంకల్పం నెరవేరుతుంది. ఇది సత్యమైనటువంటి మాట. తమలపాకులు కూడా 25 తీసుకోవాలా గురువు గారు? అవునండి, 25 తమలపాకులు, 25 ఇలాచీలు, 25 లవంగాలు, జిల్లెడు పుష్పాలు మీకు తోచినంత. సరే గురువు గారు. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. అదృష్టలక్ష్మిలో కాల్ చేసినందుకు అమ్మవారి అనుగ్రహం లభించాలని కోరుకుందాము. కానీ 3 ఆప్షన్లు అలా దగ్గరికి వచ్చి అలా 5 నంబర్ దగ్గర ఆగింది నెంబర్ పరంగా కూడా. మరి చివరి ఆప్షన్ ఉందనుకుంటాను. వారు ఏ రంగంలో వెళ్తారు? అవును, హనీ కుమారి గారు, మరి 3 ఆప్షన్లు కూడా మిస్ అయ్యారు. మరి లక్కీ టిప్ ద్వారా వెళ్తారా అండి, లేదంటే గురుగారిని ప్రశ్న అడగమంటారా? గురువు గారి ప్రశ్నకే వెళ్తానండి, చాలా రోజులైంది కాలు కలిసి. గోత్రం ఏంటమ్మా? గోత్రం నాగుల గోత్రం గురువు. నాగుల గోత్రము. రైట్, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. 2 ప్రశ్నలు అడుగుతున్నాను, రెండింట్లో ఏదో ఒకటి సరియైన సమాధానం చెప్పాలి. సరే గురువు గారు, ఈజీగా అడగండి గురువు గారు. ఈజీగా. మీ ఇంట్లో ఎక్కువగా ఆరాధించే దైవం పేరేంటమ్మా? నేను ఎక్కువగా అమ్మవారిని ఆరాధిస్తాను గురువు గారు. అమ్మవారు, దుర్గా అమ్మ, లక్ష్మీ అమ్మ. ఓకే, లలితా సహస్రనామంలో నేను ఒక వర్డ్ ప్రారంభిస్తాను, అది పూర్తిగా చేయాలి. మొదటి ప్రశ్న సరేనా? రెండవ ప్రశ్న వచ్చేసి ఈ ప్రారంభించిన తర్వాత అడుగుతాను. తాంబూల పూరిత ముఖి అనేటువంటి నామం ఉంటుంది. గురువుగారు చెప్పేది పూర్తిగా వినండి, ఆ తర్వాత మీరు ఆన్సర్ చేద్దరు. కానీ ఆన్సర్ గనక తెలిసి ఉంటే ఆతృత ఎంత తొందరగా ఉంటుంది చూడండి కదా. అలా 2 లైన్లు పూర్తిగా చేయాలి. ఇక రెండవ ప్రశ్న ఏమిటంటే, భారతదేశములో మనకు కొల్లాపురి అనేటువంటి ఒక గొప్ప ఊరుంది. అక్కడ యావత్తు 33 కోటి దేవతలలో ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఒక గొప్ప దేవత వెలసి ఉంది. ఆ దేవత పేరు? అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. మీకు క్లూ కూడా ఇచ్చేశాను. సరే గురువు గారు. తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్ర రూపిణి. అయిపోయింది. కొల్హాపురి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి. ఏంటమ్మా మీరు ఒకటే నామం చెప్పారు? తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్ర రూపిణి. చూశారా? మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అవకాశము దగ్గరికి వచ్చింది, ఏనుగు వెళ్ళింది, తోక దగ్గర ఆగిపోయారు. ఈ తోక దగ్గర వెనుకంజులో పడ్డారనుకోండి, అమ్మవారి శేషవస్త్రం. గురువు గారు ఒక్క నిమిషం గురువు గారు, టెన్షన్ గా ఉంది. మీరు మామూలుగా లలితా సహస్రం రోజు చేస్తారు, కానీ ఇప్పుడు ప్రశ్న అడిగేసరికి కాస్త భయభ్రాంతులయ్యారా? అంటే టెన్షన్ గా ఉంది గురువు గారు, అందుకని కొంచెం
కొంచెం అటు ఇటు అవుతున్నాను. చెప్పండి, 2 నామాలు కావాలి, ఒకటి వచ్చేసింది అంతే, ఇంకోటి ఎంబడే చెప్పాలి. ఆగొద్దు, పుస్తకం తీసుకోవద్దు, పక్క వాళ్ళని అడగొద్దు. ఎవరిని అడగడం లేదు గురువు గారు, ఎవరు లేరు ఇక్కడ. వారు ఉన్నారు కానీ పడుకున్నారు, ఆయన తెలీదు. మళ్ళీ చెప్పండి. తాంబూల పూరితముఖి, తాంబూల పూరితముఖి దాడిమి కుసుమ ప్రభ మృగాని మృడాని. అయ్యో అయ్యో, నేను టెన్షన్ వచ్చేస్తుంది గురువు. హనీ కుమారి గారు చాలా నెమ్మదిగా మాట్లాడి, పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఇక్కడ ఎవరు లేరు, అందరూ మన వాళ్ళే. ప్రశాంతంగా ఆలోచిస్తూ ఎప్పుడు ఇంట్లో చేసుకున్న పారాయణమే కదా. కనక వర్షాలు కురిపించే కనక దుర్గమ్మ ఒడిలో నుంచి మాట్లాడుతున్నావు, మామూలు అమ్మవారు కాదు అక్కడ, దుర్గమ్మ. అవునవును గురువు గారు. నేను మీకు మొదటి నామం మీరు చదివారు కాబట్టి చెప్తాను, ఆ వెంటనే ఎంబడే ఇంకో నామం చెప్పాలి, అయితేనే మీరు గెలిచినట్టు. సరేనా? తాంబూల పూరితముఖి ధాడిమి కుసుమ ప్రభా మృగాక్షి మోహిని మృత్యాముఢాని మిత్రరూపిణి. తర్వాత పట్టనిధి నియంత్రి నిఖిల నిఖిల పట్టి నియంత్రి. మీరు ఇప్పుడు సమయం ప్రారంభించాలండి. వారికి 3 సెకండ్స్ మాత్రమే ఇవ్వాలి, 5 కూడా వద్దు. కొల్హాపురి మహాలక్ష్మి అమ్మవారు ఒకదానికి ఆన్సర్ చేస్తాను చెప్పి గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు కొల్హాపురిలో మహాలక్ష్మి అని, అదేనా కరెక్ట్ అయినా అని అడగండి. అది కరెక్టే అనుకుంటున్నారా అండి? కరెక్టేనండి, కొల్హాపురి మహాలక్ష్మి. వినండి, కొల్హాపురులు 4 ఉన్నాయి, మళ్ళీ చెప్తున్నాను, 4 కొల్హాపురులు ఉన్నాయి. 4 ఉన్నాయి, ఒకటే కదండి శక్తిపీఠం కొల్హాపురి. మీరు పరిగణనలోకి తీసుకోమంటే తీసుకుంటాను. గురువు గారు పరిగణనలోకి తీసుకోండి, శక్తిపీఠం కొల్హాపురి అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు. రైట్. ఇప్పుడు తాంబూల పూరితముకి దాడిమి కుసుమ ప్రభ మృగాక్షి మోహిని మృక్యా ముడాని మిత్రరూపిణి. తర్వాత నామం తెలియదా అండి? నిత్య తృప్త భక్త నియంత్రి నిఖిలాక్షి. చూశారా, మళ్ళీ అక్కడ తప్పులే. అయ్యో గురువు గారు, జంక్షన్లో అలానే రావటం లేదు గురువు గారు. చివరిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. తాంబూల పూరితముకి దాడిమి కుసుమ ప్రభ అనేటువంటికి అర్థం తెలుసా? దాడిని కుసుమ ప్రభ అర్థం తాంబూల పూరితము. ఈరోజు తెలియదు గురువు గారు. రైట్, పరిగణంలోకి తీసుకుందాము. మీరు గెలిచారా లేదా, అమ్మవారి అనుగ్రహం లభిస్తుందా లేదా తెలుసుకుందాము. లలిత రహస్యనామాలు, అమ్మవారు ప్రత్యేకంగా తయారు చేసినటువంటి రహస్యనామాలు. లలితా సహస్రనామాలు ఎవరైతే పురుషులను పక్కబంటి పెట్టండి, దివ్య నామాలు, లలితా సహస్రనామాలు, రహస్యంగా తయారు చేసినటువంటి మహాశక్తివంతమైనటువంటి సహస్రనామాలు. ఏ స్త్రీ అయితే, స్త్రీ అనగానే వివాహమైన వాళ్ళే కాదండోయి, వివాహము కాని కన్యలు 8 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి అక్కడి నుంచి మొదలు పెడితే వారి వయస్సు 90 సంవత్సరాల వరకు కూడా ఈ లలితా సహస్రనామాలు చదవచ్చు. లలితా సహస్రనామాలు ఒక కన్య ఒక్కసారి చదివితే 100 సార్లు చదివిన ఫలితం వస్తుంది. ఒక సౌభాగ్యవతి ఒక్కమారు చదివితే 1000 సార్లు చదివిన ఫలితం వస్తుంది. అందుగురించే కష్టాలు ఉన్నాయి, కష్టాలు కడతేరటం లేదు, ఎంత కష్టపడ్డా ఎక్కడ వేసింది అక్కడనే ఉంది. ఆర్థిక బాధలు, రుణ బాధలు, సమస్యలు, దాంపత్యంలో ఎన్నో ఇబ్బందులు, ఇవన్నిటికీ మూల కారణం అద్భుతమైనటువంటి పరిష్కారమే లలితా సహస్రనామాలు. అది అద్భుతంగా రోజు చేయండి, అందులో అర్థాన్ని తెలుసుకొని చేయండి, ఇంకా మీకు ఆనందకరమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. తాంబూల పూరితముకి దాడిమి కుసుమప్రభ అన్నారా, దాని అర్థము చిన్నగా చెప్తా నేను. అమ్మవారు భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకుంటుంది. తాంబూల పూరితముకి దాడిమి కుసుమప్రభ, ఆమె యొక్క నివాసము భారతదేశమంతా కలిపితే ఎంత పెద్దగా ఉంటుందో దానికి 8 అంతలు ఆమె గ్రామము. ఆ గ్రామము పేరే మణిపురము. మణిద్వీప నివాసిని అయినటువంటి ఆ తల్లి 14 భువనాలపైన కూర్చుంటుంది. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, అతల వితల సుతల తలాతల మహాతల పాతాల. ఈ భువనాలపైన ఆ తల్లి దివ్య మణిమయ ఖచ్చిత విరాజితమైనటువంటి ఆ సువర్ణ సింహాసనంలో శ్రీచక్రం ఆకారంలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చక్కగా తమలపాకు వేసుకుంటుంది. ఆ తమలపాకు వేసుకున్నప్పుడు ఆ తమలపాకు యొక్క సుగంధమైనటువంటి వాసన ఉందా, దాడిమీ కుసుమప్రభ. ఎంతమంది అంటే 9 కోటి పరిచారకానం, అమ్మవారికి 9 కోట్ల మంది పరిచారకులు
అమ్మ ఎప్పుడు తమలపాకు వేసుకుంటుందా ఆ సుగంధమైనటువంటి వాసన అంత దూరం వెళ్ళిపోతుందట. అందుగురించి అమ్మవారికి పూజ తదనంతరము ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, తర్వాత నైవేద్యం సమర్పయామి. ఆ తర్వాత వచ్చేటువంటి మంత్రం ఏంది? తాంబూలం పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళేర్జితం. నాగవల్లి అంటే తమలపాకులు, తాంబూలం అంటే తమలపాకులో ఇలాచి, లవంగలు, జాజికాయ, జాపత్రి, అలాగే చక్కటి సుగంధమైనటువంటి పుదీనా వేసి అమ్మవారికి అలా తమలపాకు కట్టి తాంబూలం పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళేర్జితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. అలా అమ్మవారికి తాంబూలం పెడితే ఆ తల్లి ఆ తమలపాకును కనుక స్వీకరిస్తే 9 కోటి పరిచారకానం 9 కోట్ల మంది ప్రజలు 9 కోట్ల మంది పరిచారకులు తృప్తి పడతారట. అంటే ఒక్క నామానికి ఇంత అర్థం విన్నారు కదా, చూశారా? ఉన్నారా లైన్లో? హలో, కాల్ కట్ అయిపోయింది. ఎవరు గెలిచినట్ట కానట్ట? వాస్తవానికి లలితా సహస్రనామాలు వారికి పూర్తిగా వస్తాయి. కాకపోతే అదృష్టలక్ష్మి కార్యక్రమం ప్రారంభం కాగానే కాస్త వారికి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా గెలిచారు. జై గురుదత్త. హనీ కుమారి గారు అమ్మవారి శేషవస్త్రాన్ని గెలుచుకున్నారు. శుభాభినందనలు. జాతక దోషాలు, వాస్తు దోషం, అదేవిధంగా వివాహం కాని అబ్బాయిలకు అమ్మాయిలకు ఆర్థికంగా, దాంపత్యం, సంతానం ఎటువంటి సమస్యలు ఉన్నా గురుగారి వ్యక్తిగత నెంబర్ 9573719764 స్క్రీన్ కింద స్క్రోల్ అవుతుంది. పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. గురుగారు మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, రాణి అండి. రాణి గారు, అవునండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దిల్సునగర్, ముస్తారంబారు. దిశ నుంచి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా వారి గురించి అండి. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త స్వామి పాదాలకు నమస్కారం. ఆశీర్వచనాలు. మీ యొక్క నమస్కారాలు రామచంద్ర ప్రభువుకు వెళ్ళాలి. జై గురుదత్త. చెప్పమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా వారి గురించి గురుగారు. రైట్ అమ్మా, మీ వారి పేరు చెప్పండి. పేరు చెప్పకూడదు అంటారు కదా గురుగారు. వెరీ గుడ్. అయితే రాణి గారు గెలిచారు. అదృష్టలక్ష్మిలో గెలవబోతున్నారు. అదృష్టలక్ష్మిలో అమ్మవారి శేషవస్త్రం రాబోతుంది. అదృష్టలక్ష్మి మీ ఇంటికి రాబోతుంది. అదృష్టలక్ష్మి మీకు వరించబోతుంది. సమస్త శుభ ఫలితాలు ప్రారంభమయ్యాయి. జై గురుదత్త. గురుగారు, ఇది 3 times నేను చేయబట్టి గురుగారు. 3 సార్లు చేసి మాట్లాడారా నాతోటి? స్వామి, నెలకొకసారి ఇది మా పిల్లల గురించి, ఇద్దరి గురించి మాట్లాడినా, ఇప్పుడు మా వారి గురించి గురుగారు. మరి చక్కగా అమ్మవారి శేషవస్త్రం గెలిచారా? రాలేదు గురుగారు. నేను గెలవలేకపోయినా. ఈరోజు మీరే గెలిపించాలి. అంటే 2 సార్లు గెలవలేకపోయారు. గెలవలేకపోయినా గురుగారు. ఏంటమ్మా, దిల్సుఖ్ నగర్లో ఉంటారా? ముస్తారం బాగు. రైట్. ఈరోజు మీ వారి గురించి నక్షత్రం తెలుసా వారిది? శతభిష నక్షత్రం అంటారు గురుగారు. కుంభరాశి. ఏ నక్షత్రం, అది ఏ రాశి తెలియదు. రైట్. అదే నక్షత్రమా కాదా చెప్తాను. నేను 2 ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి, సరేనా? సరే గురు. ఏం చేస్తుంటారు మీ వారు? మా వారు పరిస్థితి బాగాలేదు, బాగా అప్పులు చేసిండు. జాబ్ అని తిరుగుతున్నాడు, జాబ్ దొరకట్లేదు. అది అదే పరిశ్రమలో ఉన్నాడు. రోజు చేస్తూనే ఉన్నాం గురుగారు. మీకు రైట్. నేను ఒక ప్రశ్న అడుగుతున్నానమ్మా, నిక్కాచిగా చెప్పండి. మీ వారికి కోపం ఎప్పుడు వస్తుంది? కాస్త తగ్గి ఉన్నాయా? మామూలుగా ఉంటాయి, ఎప్పుడో ఒకసారి బయటపడతాడు. ఎప్పుడో ఒకసారి బయటపడతాడు. రైట్. సమస్య ఏమిటి? ఉద్యోగం రావాలి, అంతే కదా? కొద్దిగా అప్పులు ఉన్నాయా, చేయాలి, జాబ్ రావాలి గురుగారు. రైట్. రుణ బాధలు తొలగడానికి పరిష్కారం చెప్తాను, ఉద్యోగం రావడానికి పరిష్కారం చెప్తాను. కుంభరాశి జాతకులండి, బాణం గుర్తు దగ్గర కుంభరాశి యాగాలని ప్రారంభించండి. రాశి చక్రం ప్రారంభిస్తున్నామమ్మా. వారికి శతభిష నక్షత్రము, నక్షత్రాధిపతి రాహువు, కుంభరాశి, రాశ్యాధిపతి శని. జాతకంలో తొందరపాటు నిర్ణయాల వల్ల అనుకున్న సమయానికి స్వీకరించలేకపోతున్నారు శుభ ఫలితాలు. ఇక్కడ జాతకుడి విషయంలో అందరికీ అన్ని చేయాలనేటువంటి తపన ఉంటుంది, తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి. ఆర్థిక రంగంలో తన దగ్గర డబ్బు ఉంటే ఆగడు, ఉద్యోగపరంగా ప్రయత్నం చేస్తున్నాడు, దానివలన దగ్గరికి వచ్చిన అవకాశాలు చేజారిపోతున్నాయి. ఇవన్నీ సమస్యలకు చక్కటి పరిష్కారం చెప్తాను. అది తెలుసుకునే దానికంటే ముందు మరి కుంభరాశి దగ్గర ఆగలేదండి రాణి గారు. మరి నెక్స్ట్ మీరు కాస్త స్పీడ్ గా దింపొచ్చు కదండి. ఇందు గురించి అంటే మీనం దగ్గర ఆగిందండి. మరి అదృష్టలక్ష్మి ఆడపడుచులు పాపం మరి 3వసారటండి. మరి మీరు కాస్త మీకు మీ బలాన్ని ఉపయోగించండి. సరే, 2వ ఆప్షన్లోనైనా మనం గెలిపిద్దాం. నెక్స్ట్ వర్ణము అండి, కలర్. ఏం కలర్ చెప్తారండి రాణి గారు? ఈసారి గురువు గారే చెప్పాలి, గురువు గారే గెలిపియాలి. రైట్. రాణి గారా మీ పేరు? అవునండి. ఏం గోత్రం అమ్మా?
సానగ ఋషి గోత్రం, దిల్సుఖ్ నగర్, మూసారాంబాగ్, హైదరాబాద్. అవును. రైట్. స్కై బ్లూ తీసుకోండి అమ్మా. నెంబర్ 5 దగ్గర ఉంది అనుకుంటాను. నెంబర్ 5 దగ్గర ఉంది, ప్రారంభించండి. ఏమీ లేదు, ఆ వారి విషయంలో మీకు మంచి పరిష్కారం చెప్తాను, ఆ పరిష్కారం చేసుకోండి. బషీర్బాగ్ తెలుసా అమ్మ మీకు? తెలుసు గురుగారు. బషీర్బాగు చౌరస్తాలో ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, మీకు గుర్తించారు ఎప్పుడన్నా? నాకంత తెలియదు గురుగారు, మా వారిని తెలుసు. ఒక్కసారి తెలుసుకోమని చెప్పండి. బషీర్బాగ్ సర్కిల్లో అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఆ అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి దేవతామూర్తుల పేరు వచ్చేసి శ్రీ కనకదుర్గ అమ్మవారు, శ్రీ నాగలక్ష్మి అమ్మవారు. ఆ దేవాలయంలో మీరు దంపతీయుక్తంగా వెళ్ళి అమ్మవారికి ఓడి బియ్యము సమర్పించి ఒక ఎర్రటి పుష్పహారాన్ని సమర్పించి 27 ప్రదక్షిణాలు చేసి కుంకుమార్చన చేసుకొని ఆ కుంకుమను మీ ఇంటికి తీసుకురండి. మీరు కుంకుమను తెచ్చిన రోజు నుంచి మళ్ళీ తిరిగి ఆ రోజు, అంటే వారం రోజులే, ఎక్కువ రోజులు అవసరం లేదు, వారము రోజులలోపే వారికి ఉద్యోగము, ఆ అమ్మ, ఆ తల్లి, ఆ జగన్మాత, ఆ విశ్వజగజ్జనని, ఆ కనక వర్షాలు కురిపించే కనక దుర్గమ్మ తల్లి, నాగలక్ష్మమ్మ తల్లి మీ కోరిక నెరవేరుస్తుంది. ఏ వారం చేయాలి గురువారు? నీకు నచ్చిన వారం చేయి. అమ్మవారికి ఇష్టమైన వారం అంటే మంగళవారం, శుక్రవారం అంటారు కదా, ఆ రోజులలో చేయమ్మా, మంచి జరుగుతుంది. మీరు చేస్తా అని మనసులో అనుకోండి, మీరు గెలుస్తున్నారండి ఇవాళ. నేను చెప్తున్నా, మొదట్లోనే అన్ని పూజలు చేస్తా గురుగారు, మీరు చెప్పినట్టు చేస్తా, అన్ని చేస్తా, రోజు పూజలు చేస్తూనే ఉంటా గురుగారు. మీరు మొదటిలోనే నేను ఒక మాట చెప్పాను మీకు, భర్త పేరు చెప్పలేదు కాబట్టి మీరు గెలవాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. గెలవాలే, గెలుస్తారు, గెలిపిస్తానని కూడా చెప్పాను కదా. అవును గురుగారు. ఈ మరి మా అదృష్టలక్ష్మిలో కూడా రెండవసారి మీరు ఎక్కడ ఆగిందో చూడండి ఒక మారు. నేను మీకు బ్లూ కలర్ చెప్పాను, కొంచెం మిస్ అయిపోయింది, స్కై బ్లూ దగ్గర ఆగింది అంతే. నేను దాని పక్కపంటి బ్లూ చెప్పాను, అలా స్కై బ్లూ దగ్గర ఆగింది. అంటే మీరు మనసులో కనకదుర్గ అమ్మవారి, నాగలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉన్నారా చెప్పండి. 3వ ఆప్షన్లో నేను గెలిపిద్దాం. కంపల్సరీ. ఈ రోజు వచ్చేసి మనకు గురువారం కదా, రేపటి రోజు వెళ్తారా? రేపు మంగళవారం వెళ్తా గురుగారు, మా వారు లేరు, ఊరు వెళ్ళిండు. రైట్, మంగళవారం వెళ్తున్నావా? కంపల్సరీ వెళ్తా గురుగారు. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం అమ్మవారి. మళ్ళీ నీకు ఫోన్ చేస్తా. రైట్, అమ్మవారి శేషవస్త్రం మీ ఇంటికి వస్తుందంటే నిన్ను అమ్మవారు పిలుస్తుంది, అంతే కదా? అంతే కదా గురుగారు, నీ ఆశీర్వాదం కదా అండి. ఎంత దగ్గర మిస్ అయిపోయారు కదా అండి, కదా. ఎక్కడ ఆగింది చెప్పు ఏమ్మా? సింహరాశి దగ్గర ఆగింది కదా. నేను ఆ పక్క బండి కలర్ చెప్పాను కదా, ఏ కలర్ చెప్పాను నేను? దగ్గర చెప్పినావు, కన్యారాశి. అవును అవును అవును, రాణి గారు ఎంత కరెక్ట్ చెప్తున్నారు సమాధానం. టీవీ చూస్తున్నావా? రైట్. పిల్లలు కూడా ఉంటే ఇంటి దగ్గర చూస్తారు గురుగారు, మీ ప్రోగ్రామ్ చూస్తుంటారు మా బాబులు ఇద్దరు. రైట్. ఇప్పుడు నేను నంబర్ 6 దగ్గర ఉన్న కలర్ చెప్పాను కదా. అవును గురుగారు. రైట్ తల్లి, అలాగే లైన్లో ఉండండి, మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు అందజేస్తాను. మరి 3వ ఆప్షన్లోకి వెళ్దామా? వెళ్దాం గురుగారు. రైట్, 3వ ఆప్షన్లోకి వెళ్ళేదానికంటే ముందు ఒకసారి మా సోదరితోటి మాట్లాడదాము. మరి నిజంగా కూడా వారు ఆతృతతోటి తొందరపాటు మర్చిపోయారు కూడా మీరు ఏం చెప్పారు. రాణి గారు, గురువు గారు అంతకు ముందు స్కై బ్లూ అని చెప్పారండి, మళ్ళీ గురువు గారు ఏమో మిమ్మల్ని పక్కదారి పట్టించడానికి ఏదో చెప్పారు, మీరు ఆయన వెనకాల మీరు అదే అంటున్నారు. అదా సంగతి అమ్మా. నెంబర్ 5 దగ్గర ఉన్న కలరే తీసుకున్నారా లేదా? అది నేను 5 నంబర్ చెప్పానా 6 నంబర్ చెప్పానా? మళ్ళీ ఒకసారి చెప్పండి. 5 నంబర్ చెప్పిండ్రు. ఇప్పుడు దాకా 6 నంబర్ అన్నారు కదండి. గురుగారు నేను రోజు చూస్తుంటా గురుగారు, నువ్వు కన్ఫ్యూజ్ చేస్తుంటావు. అమ్మో, సరే చూద్దాం. అంటే ఇప్పుడు 5 నంబర్ చెప్పినా అంటారు. అవును గురుగారు. రైట్, అది కరెక్టా కాదా తెలుసుకుందాం, ఓకేనా? సరే గురు. రైట్. దిల్సుఖ్ నగర్ బస్టాండ్ దగ్గర ఒక అద్భుతమైనటువంటి శివుడు అమ్మవారు 2 టెంపుల్స్ కలిసినటువంటి దేవాలయం ఉంది. ఆ దేవాలయం పేరు చెప్పండి, అది కరెక్టా కాదా? 5 నంబర్ చెప్పానా 6 నంబర్ చెప్పానా నేను పరిగణనలోకి తీసుకుంటాను. సాయిబాబా గుడి ముంగట పోలీస్ స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్ పక్కన శివాలయం ఉంది గురుగారు. అదే ఆ శివాలయం పోలీస్ స్టేషన్ కానుకొని సాయిబాబా దేవాలయం ఆ యొక్క కాలనీలోకి ప్రవేశించక ముందే మీరు చెప్పినటువంటి టెంపుల్ కరెక్ట్. కాకపోతే ఆ దేవాలయం పేరేం పేరు పెట్టారు? గురుగారు పెన్షన్ లో మర్చిపోయినా, శారదా
ఏదో ఉంది గురుగారు. మొన్ననే వెళ్ళేసిస్తున్నాం, కొత్త కారు తెచ్చినాం, అక్కడనే పూజ కూడా చేయించుకొచ్చినాం గురుగారు. అంటే మీరు పూజ చేసుకున్నారు కానీ దేవాలయం పేరు మర్చిపోయారు తెలుసా? ఈ టెన్షన్ లో మర్చిపోయినా. సరే సరే, మీరు ముందు పేరు ఏమన్నారు? శారదా అన్నారా? ఆ, శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం కదా? అవును ఆ. గురుగారు, టెన్షన్ లో. మీరు శారదా పేరు ఒక్కటి చెప్పారు కాబట్టి నెంబర్ 5 దగ్గర ఉన్న కలరే తీసుకోమన్నాను, అది అక్కడనే ఆగింది, మీరు గెలిచారు. గురుగారు సంతోషం గురుగారు, మూడోసారి గెలిపించినావు. శుభం తల్లి. రాణి గారు అమ్మవారి శేషవస్త్రాన్ని గెలుచుకున్నారు, శుభాభినందనలు. గురుగారు కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? సత్యవతి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మచిలీపట్నం నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారమ్మా? మా బాబు గురించి. మీ బాబు నక్షత్రం ఉందా అండి? ఉత్తరాభద్ర నక్షత్రం. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. సత్యవతి గారు, జై గురుదత్త. నమస్కారం సార్. నమస్తే తల్లి. మీ మచిలీపట్నంలో ఉన్నటువంటి అందరూ బాగుండాలి, ఆశీర్వచనం. ఓకే సార్, మా వారు కూడా ఉన్నారు, ఆశీర్వాదం అంటే మా ఆడపడుతున్నారు. అందరు ఉన్నారు అక్కడనే? మా ఆడపడుతు వచ్చింది, మా వారండి. ఆడపడుచు మీ ఇంటికి వచ్చిందంటే మీకు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్టే తెలుసా? అదే సార్. ఆడపడుచు కనుక నవ్వుతూ వెళ్ళిందనుకోండి ఆ ఇంటి నుంచి 6 సంవత్సరాలు కష్టాలు రమ్మన్న రావట. అందు గురించి ఆడపడుచు ఎప్పుడూ పిలుస్తుండాలి, మనకు తోచింది పెడుతూ ఉండాలి, కుంకుమ బొట్టు ఆమె ద్వారా మనం పెట్టించుకోవాలి, అంతే. మీరు చెప్పినప్పుడే అలాగే చూస్తాం సార్. మా పాపకు కూడా ఆశీర్వాదం ఇవ్వండి, ప్రసన్న అయింది. ప్రసన్న గారికి, సత్యవతి గారికి, మీ ఆడపడుచు గారికి, మీ శ్రీవారికి, మచిలీపట్నంలో ఉన్నటువంటి ఆ పట్టణ ప్రజలందరికీ కూడా, అదృష్టలక్ష్మి కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి సోదరీమణులందరికీ కూడా శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సర దీర్ఘమాయుష్శుభం. శుభం జరగాలని ఆశీర్వచనం. థాంక్స్ సార్. అమ్మా, ఈరోజు ఎవరి గురించి తెలుసుకుంటారు? మా బాబు గురించి సార్. మా బాబు గురించి అడుగుతున్నాను, ఏదైనా కలిసి రావట్లేదు. ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి. అవును సార్. ముందు ప్రారంభిస్తున్నామమ్మా, అదృష్టలక్ష్మి ప్రారంభించండి. అబ్బాయి ఏం చేస్తున్నాడు ప్రస్తుతానికి? బాబుది డిగ్రీ నాలెడ్జ్ సర్టిఫికెట్ రాశారు, కానీ ఇప్పుడు మ్యారేజ్ చేద్దామని అనుకుంటున్నాం. ఇంకా నేను వారికి ముందు ఏదైనా కోపం ఉంటే తగ్గించమనండి, ఫస్ట్ ప్రశ్న. కోపం ఉంది సార్. ఎందు గురించి అంటే వారిని నేను చూడకున్నా కూడా వారి యొక్క గుణగణాలు నాకు తెలుస్తున్నాయి. ఇక్కడ కోపాన్ని తగ్గిస్తే శుభ ఫలితాలు శీఘ్రంగా వారి దగ్గరికి వస్తాయి. తగ్గే విధానం చెప్పండి సార్. అందుకే ఓహో, తగ్గే విధానం కూడా నేనే చెప్పాలా? అవును సార్. మరి ఓకే ఓకే. గోత్రం ఏంటి? పైడిపళ్ళ గోత్రం సార్. పైడిపాళ్ళ గోత్రం. నెంబర్ ఆప్షన్ 2లోకి వెళ్ళాలి. మొదటి ఆప్షన్లో వృషభ రాశి దగ్గర ఆగింది, మరి నెంబర్ 2 ఆప్షన్ అండి. నెక్స్ట్ ఆప్షన్ రంగు అండి. ఏ వర్ణం తీసుకోవాలనుకుంటున్నారండి సత్యవతి గారు? గ్రీన్ అండి. గ్రీన్. ఆకుపచ్చ. కర్కాటక రాశి నెంబర్ 4 దగ్గర ఉందమ్మా. మీ స్వహస్తాలతోటి ప్రారంభించండి. బాబు విషయంలో వివాహపరంగా ప్రయత్నంలో ఉన్నారా? ఇప్పుడే మొదలు పెట్టాం సార్. రైట్. సుందరమైనటువంటి మహాలక్ష్మి మీ ఇంటికి రావాలా? అవునండి. ఓకే, మీ ఆశీర్వాదం ఉంటే వస్తుంది సార్. తప్పకుండా. మీ ఇలవేల్పు, మీ తల్లిదండ్రుల ఆశీర్వచనము, మీ అత్తగారి మామగారి ఆశీర్వచనము, మీ ఆడపడుచుల ఆశీర్వచనంతో తొందరగా మీ ఇంట్లో మంగళకరమైనటువంటి మంగళ వాయిద్యాల మోత మోగాలే, వివాహం జరగాలి. పాణిగ్రహణ అధికార సిద్ధిరస్తు, వివాహ యోగ్యత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు. రైట్. ఇప్పుడు 2వ ఆప్షన్లో కూడా ఆకుపచ్చ రంగు చెప్పారమ్మా, ఆపోజిట్లో మాత్రం ఆగింది. సత్యవతి గారు మరి కలర్ దగ్గర కూడా ఆగలేదు, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నెంబర్ ఉందండి. నెంబర్ 9 సార్. ఏమమ్మా అన్ని మీరే చెప్తున్నారు, మీ ఆడపడుచుకు అడగొచ్చు కదా? మాడబడుచు అంటే మీరు చెప్పండి, మీకు ఇస్తున్నాం ఛాన్స్ సార్. మాడబడుచు మిమ్మల్నే చెప్పమంటున్నది. ఇవ్వండి, వారికి ఫోన్ ఇవ్వండి ఒకసారి. నువ్వు నెంబర్ చెప్పు, ఊరికే నెంబర్ చెప్తే అది చూడరు సార్. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, ఏం పేరమ్మా? శాంతకుమారి. ఎప్పుడు శాంతంగా ఉండాలని ఆశీర్వచనం. రైట్. ఇప్పుడు ఆడపడుచుగా మీ పుట్టినింటికి వచ్చావా? అవునండి. రైట్. ఈరోజు నువ్వు వాళ్ళని గెలిపించాలి కదా? అవును. వాళ్ళని గెలిపించి అమ్మవారి శేషవస్త్రాన్ని నీ తరపున వాళ్ళకి కానుకగా ఇచ్చి వెళ్ళండి.
అట్లాగేనండి. రైట్. నంబర్ 1 నుంచి 12 లోపు నంబర్ మీరు ఎంచుకోండి. 9 అండి. 9 ఎందుకైనా మంచిదని చెప్పి మీ వదిన గారు అవుతారా ఎవరు? మీ వదిన గారేనా? వద్దానండి. మీ వదిన గారు చెప్పిన నంబరే చెప్తున్నారు. నేను చెప్పిన నంబర్ దగ్గర ఆగలేదనుకో మరి ఇబ్బంది ఎందుకు అని చెప్పి, అంతే కదా? చెప్పింది నేను 6 దగ్గర ఆగుతుందా, నంబర్ 9 దగ్గర ఆగుతుందా, 2 నంబర్లు కాకుండా వేరే నంబర్ దగ్గర ఆగుతుందా చూద్దాము. మరి ఇప్పుడు మీ అన్నయ్య గారా మీ తమ్ముడు గారా? అన్నయ్యనండి. ఎవరండి? అన్నయ్య అండి. అన్నయ్య గారి పేరేంటి? నాగేంద్ర బాబు. నాగేంద్ర బాబు. రైట్ అమ్మా. ఇప్పుడు మీ వదిన గారికి ఫోన్ ఇవ్వండి. సరే. హలో సార్. అమ్మ ఆశీర్వచనం తల్లి. నెంబర్లో 12 నంబర్ దగ్గర ఆగింది. ఇప్పుడు మీ బాబుకు లగ్న బలము కూడా మే తర్వాత చూడండి. మే తర్వాత లగ్న బలం వస్తుంది. వివాహ పొంతన కూడా చక్కగా చేయించుకోండి. మే తర్వాత వివాహం జరుగుతుంది. ఇదే సంవత్సరంలో ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. మీరు చేయవలసిన పరిష్కారం కూడా ఏమీ లేదమ్మా. ఒక మాస శివరాత్రి రోజు పరమేశ్వరుడికి పార్వతీదేవికి ఇద్దరికి అభిషేకం చేయించండి, మంచి జరుగుతుంది. మేము సంవత్సరం నెల చేస్తాను సార్. నెలారం అంతా ఉంటాను సార్ ఉపాసం. చాలా మంచిది. అంటే మీరు శివాలయంలో అభిషేకం కాదు, శివ పార్వతుల విగ్రహాలకు అభిషేకం అలా చేస్తారు సార్? చేస్తారమ్మా. అప్పుడు మీ ఇంట్లో కళ్యాణం జరుగుతుంది, శుభం జరుగుతుంది. ఓకే సార్. రైట్. ఇప్పుడు నెంబర్ 4th ఆప్షన్ ఉంది, ఏం చేద్దాం? సత్యవతి గారు, మరి 3 ఆప్షన్ల దగ్గర కూడా ఆగలేదు కదా రాశి చక్రం. మరి లక్కీ డిప్ కి వెళ్ళమంటారా, లేదంటే గురువు గారిని ప్రశ్న ద్వారా వెళ్దామంటారా? సింపుల్ ప్రశ్న అడగమనండి గురువుగారు. ఒక మారు మీ వారికి అడగండి, ఏమండి మనం ప్రశ్నకు వెళ్దామా లక్కీ డిప్కి వెళ్దామా అడగండి. వారు ప్రశ్న అంటున్నారండి. వెరీ గుడ్. అయితే మీరు గెలిచేశారు, పోండి, గెలిచేశారు. రైట్. ప్రశ్న ప్రారంభం అవుతుంది. మరి ఇప్పుడు రాబోయే తెలుగు సంవత్సరము పేరు ఏమిటి? రాబోయే తెలుగు సంవత్సరం నుంచి శ్రీరామ నవమి వరకు జరిగేటువంటి ఆ నవరాత్రుల పేరు ఏమిటి? ఇంతే కావాలి. హలో సత్యవతి గారు, చెప్పండి. విన్నారా అండి? గురువుగారు అడిగిన ప్రశ్న అర్థమైందా? ఒకసారి చెప్పండి, అర్థం కాలేదు. రాబోయే తెలుగు సంవత్సరం ఏమిటి? అలాగే తెలుగు సంవత్సరం ప్రారంభమైందంటే ఉగాది ప్రారంభమైనట్టే, అంతే కదా? మరి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కూడా నవరాత్రులు చేస్తారు కదా? చేస్తారు. ఆ నవరాత్రుల పేరేమిటి? తెలుగు సంవత్సరం పేరేమిటి? విళంబి నామ సంవత్సరం. వికారి నామం అండి. విళంబి నామం ఇప్పుడు వెళ్ళిపోతుంది, వికారి నామం. నా ముఖ కలయికలు చూసి మీరు మార్చేశారు కదా పేరు. కాదండి, నేను బయటకు వచ్చేసానండి. మా వారు చూస్తున్నారు, నేను బయటకు వచ్చేసి. ఇప్పుడు కనుక మీరు వికారి నామ సంవత్సరం చెప్పకుంటే మీ వారితోటి నీకు ఉంటుండే. కాదండి, మాకు మీ మీద నమ్మకం మాకు. రైట్. గెలిపిస్తారు. వికారి నామ సంవత్సరం కరెక్టే అనుకుందాము, పరిగణంలోకి తీసుకుందాము. మరి ఆ నవరాత్రుల పేరేమిటి? వసంత నవరాత్రులు. దగ్గరికి వచ్చారు, ఎందుకు అలా? వసంత నవరాత్రి. ఆలోచించండి. ఆలోచించక్కర్లేదండి, వసంత నవరాత్రులు అండి. తెలిసింది. మీరు కన్ఫ్యూజ్ లో పెడతారు కదా సార్. ఆలోచించండి. నేనెందుకు కంప్యూటర్ పెడతానండి? అందరూ అలాగే అంటారు. ఇప్పుడు ఆషాఢ నవరాత్రులు, మాఘ నవరాత్రులు, శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు 4 చెప్పానండి. అందులో ఒకటి ఫైనల్ చేసుకోండి. మీరు ఆ తొందరపాటు నిర్ణయంలో ఎంతసేపటికి వసంత నవరాత్రులు అని ఇబ్బంది పడకండి. వసంత నవరాత్రులే సార్. ఒక మారు అడగండి, ఇంకెవరికైనా అడుగుతారా? మా వారు కూడా వసంత నవరాత్రులు అని చెబుతున్నారండి. ఖచ్చితంగా చెబుతున్నారు. పరిగణంలోకి తీసుకోమంటారా? తీసుకోండి సార్. అవకాశం చేజారిపోయినా బాధపడద్దు. చేయకూడదండి మీరు. సరేనమ్మా, చూద్దాం. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. రాబోయే అబ్బో నన్నే అడుగుతారా? అడగండి, అయితే నేను అలర్ట్ గా ఉంటాను. అంటే మీరు చెప్పిన తర్వాత ధైర్యంగా ఉంటున్నాం. మా మనవరాలది రేపు ఉగాది రోజు మనస్సుని. ఏమంటున్నారండి? ఉగాది రోజున వాళ్ళ మనవరాలది పుట్టినరోజు. ఓకే, ఉగాది రోజు పుట్టినరోజు. అదే కొంచెం జ్యేష్ఠ నక్షత్రం పర్వాలేదు అన్నారండి. చేయించాం, శానిటైజ్ చేయించాం. మీరు చెప్పారు కదా, అన్ని చూస్తున్నాము. నాకు జ్యేష్ఠ నక్షత్రం అండి. జ్యేష్ఠ నక్షత్రం. ఆ జ్యేష్ఠ నక్షత్రం మంచి నక్షత్రమే అమ్మా, భయపడవలసిన పని లేదు. అన్ని చేయించాను సార్. నక్షత్ర శాంతి ఉంటుంది, చేయిస్తే సరిపోతుంది. చేయించానండి, అవన్నీ చేయించాను. సరిపోతుంది కదా? మీ ద్వారా వినాలండి. ఖచ్చితంగా
జ్యేష్ఠ నక్షత్రము, మూలా నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, కొన్ని 8 నక్షత్రాలు శాంతి నక్షత్రాలు ఉన్నాయి. అందులో జ్యేష్ఠ నక్షత్రము, మూలా నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, మా మామగండము, అత్తగండము, మరి ఇలాంటివి ఉంటాయి. అవి కూడా భయపడవలసిన పని లేదు. నక్షత్రాధిపతి బుధుడు కాబట్టి, జ్యేష్ఠాంతం వృశ్చిక రాశి కాబట్టి ఎలాంటి చింతించవలసిన అవసరం లేదు. నక్షత్ర దోష పరిహారము జరిగిన వెంటనే వారికి మంచి జరుగుతుంది. సార్ మనవరా అక్కడ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి. తప్పకుండా. మరి రాబోయే యుగాది రోజు కొత్త సంవత్సరంలో అమ్మాయి పుట్టినరోజు పండుగ, ఇంకా ఎన్నో పుట్టినరోజు పండుగలు జరుపుకొని అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు వారి తీసుకోవాలని ఆశీర్వచనాలు. ఇప్పుడు మీరు గెలిచారంటారా ఏంటి? మీ బాధ ఏంటి ఇప్పుడు? గెలిచాను సార్, మీకు ఇంత ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత నేను గెలిపిస్తారని నాకు తెలుసు సార్. గెలిచానని అనుకుంటున్నాను. దీర్ఘ సుమంగళీ భవ, మనోవాంఛాఫల సిద్ధిరస్తు, మనస్సంకల్పితా సిద్ధిరస్తు, మనోభీష్టాఫల సిద్ధిరస్తు. మరి మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నటువంటి సత్యవతి గారు చాలా ప్రయత్నములో ఏది ఆతృతతోటి కాకుండా, తొందరపాటు నిర్ణయాలు కాకుండా, అదృష్టలక్ష్మిలో ధైర్యంగా మీ ఇంటికి ఈరోజు మీ ఆడపడుచు వచ్చింది కాబట్టి మీరు చెప్పినటువంటి ప్రశ్నలకు సమాధానం 100% కరెక్ట్ ఆన్సర్. సంతోషమా? ఆనందంగా ఉంది సార్. ఆనందంగా ఉందా? ఆనందంగా ఉందండి. ఫస్ట్ కోడలకి ఇస్తాను సార్. నాకు 2 చీరలు వచ్చేసి నా కోడల చేత కట్టిస్తాయి చీర. కట్టిస్తావు, కానీ మీ ఆడపడుచుకు వెళ్ళేటప్పుడు మంచి చీర పెట్టి పంపించండి. అలాగే సార్. రైట్ మాకు భోజనం చెప్తాకు వచ్చింది సార్ ఇవాళ. రైట్ అమ్మా. భోజనమా? అవునండి. అయ్యా మాకు కూడా చెప్పమనండి, మేము కూడా అందరం వచ్చేస్తాం. అలాగే. ఓకే, సత్యవతి గారు అమ్మవారి శేషవస్త్రాన్ని గెలుచుకున్నారు. శుభాభినందనలు. జాతక దోషం, వాస్తు దోషం, అలాగే వివాహం కాని అబ్బాయిలకు, అమ్మాయిలకు దాంపత్యం, సంతానం వంటి సమస్యలకు 9573719764 గురుగారి వ్యక్తిగత నెంబర్ స్క్రీన్ కింద స్క్రోల్ అవుతుంది, సంప్రదించవచ్చు. గురుగారు మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? సారిక అండి. హారిక. సారిక ఎస్ అండి. సారిక, అవునండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సికింద్రాబాద్ నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ నక్షత్రం చెప్పండి గురుగారికి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి అమ్మా, మీరు తీసుకోండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1906 19 1906 19/6 1987 అండి. 1987. ఎగ్జాక్ట్లీ అండి. సమయం అండి, పుట్టిన సమయం అండి? ఆఫ్టర్నూన్ 12:30 అండి. 12:30కి. అవునండి. ఎక్కడ పుట్టారండి? సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్లో పుట్టారు. అవునండి. సారిక గారు. జై గురుదత్త గురుగారు. అమ్మా సికింద్రాబాద్లో ఉంటారా? అవును గురుగారు. రైట్. శుక్రవారం జన్మించారా? ఎగ్జాక్ట్లీ గురుగారు. ఉత్తరాభాద్ర నక్షత్రం చూసుకుంటున్నారా? అంటే చెప్పారు కానీ ఎగ్జాక్ట్ గా తెలియదు అయ్యగారు. ఉత్తరాభాద్ర నక్షత్రమే మీరు జన్మించింది. నవమి రోజు ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించారు. ప్రభవనామ సంవత్సరము జ్యేష్ఠ మాసము మీనరాశి కన్యాలగ్నంలో జన్మించినటువంటి జాతకులు. మనము రాశి చక్రం ప్రారంభిద్దామా? ఓకే గురుగారు. మీనరాశి అండి. సమస్య ఏమిటమ్మా చెప్పండి. వివాహం గురించి గురుగారు. ప్రపోజల్స్ వస్తున్నాయి కానీ ఏది కరెక్ట్ కుదరట్లేదు. ఓకే ఓకే. ఇప్పుడు మీ జాతకరీత్యా మీకు ఎక్కడ కూడా వెతికిన దోషాలు కనబడటం లేదు. సంబంధాలు వచ్చి వెళ్తున్నాయా? వచ్చాయి గురుగారు. మొన్నప్పుడు ఒకటి వచ్చింది కానీ అది సడన్ గా క్యాన్సిల్ కూడా అయింది గురుగారు. రైట్ అమ్మా. మరి మొదటి ఆప్షన్లో రాశి దగ్గర ఆగలేకపోయిందమ్మా. రెండవ ఆప్షన్ తీసుకుందాము, వారికి రెండవ ఆప్షన్ అండి. నెక్స్ట్ ఆప్షన్ వర్ణము అండి, కలర్. మరి ఏ కలర్ చెప్తారండి? ఇవాళ గురు కాబట్టి ఎల్లో గురుగారు. ఓహో, గురువారం కాబట్టి పసుపు కలర్. శుభసూచకం, కళ్యాణ ప్రాప్తిరస్తు. తీసుకోండమ్మా. ఏమ్మా మీరు సంబంధాలు దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నాయంటే మీ గోత్రం ఏంటి? శివగోత్రం గురుగారు. రైట్ అమ్మ. మీకు ఒక మొక్కు కనబడుతుంది, నేను ఆ మొక్కు చెప్తాను, అది తొందరగా తీర్చేసిరండి, సరేనా? సరే గురుగారు. ఓకే. ఎల్లమ్మ టెంపుల్ మీ దగ్గరలో ఉందా? ఎల్లమ్మ టెంపుల్ అంటే ఉంది గురుగారు. లేదా సికింద్రాబాద్ కాకుండా బలకంపేట్? బల్కంపేట ఉంది గురుగారు. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి మంగళవారం రోజు అమ్మవారికి చీర, గాజులు సమర్పించి, కుంకుమ సమర్పించి, అమ్మవారి దగ్గర నుంచి ఒక నిమ్మకాయ తెచ్చుకొని మీ ఇంటికి కట్టండి.
ఓకే గురుగారు. మీకు మీకు అలా చేస్తే గనక వివాహపరంగా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఓకే గురుగారు. రైట్, పసుపు కలర్ చెప్పారమ్మా, ఇంతకుముందు ఆగిన చోటే ఆగింది. నెంబర్ 3rd ఆప్షన్లోకి వెళ్దాము. నెంబర్ అండి, మీరు చెప్పండి గురుగారు. రంగు కూడా జస్ట్ మిస్ అయిందండి, మరి ఇంకా నెంబర్ ఉంది. బలకంపేట అమ్మవారి ఆశీర్వచనాలు మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. ఒక ముక్కు కనబడుతుంది, అక్కడికి వెళ్ళిరండి అంతే. వెళ్తాను గురుగారు ఖచ్చితంగా. నెంబర్ 3 తీసుకోండి అమ్మా, ఓకే గురుగారు. ప్రారంభించండి అండి. ఓకే, సుమారుగా ఇప్పుడు మీకు 1987 అంటే దగ్గర దగ్గర 28-29 సంవత్సరాలు కూడా ఉంటారు, అంతే కదా? 31 గురుగారు. 30-31 వచ్చారు కాబట్టి ఈ సంవత్సరం అమ్మవారి దయతోటి వివాహం జరగాలమ్మా, ఆశీర్వచనం తల్లి. చాలా సంతోషం గురుగారు. అదేంటో అర్థమవుతలేదమ్మా, రాశి పరంగా దాని పక్క పంటే ఆగింది, కలర్ పరంగా దాని పక్క పంటే ఆగింది, నెంబర్ పరంగా కూడా 3 దగ్గర ఆగాలన్నా 4 దగ్గర ఆగింది. మీరే చెప్పాలి గురుగారు. అయ్యయ్యో, అయినా పర్వాలేదు, అమ్మవారు శేషవస్త్రం మీకు రావాలి, కష్టాలు పోవాలి. ఆప్షన్ అండి. సారిక గారు 3 ఆప్షన్లు కూడా జస్ట్ మిస్ అయినాయి. సో గురువు గారికి క్వశ్చన్కి వెళ్తారా, లేదంటే మీరు లక్కీ టిప్ ద్వారా వెళ్తారా అండి? కూర్చునే మేడం. క్వశ్చన్ ప్రశ్న అడగమంటారా? అవును గురుగారు. ఖచ్చితంగా ప్రశ్న అడగమంటారా? అవును గురుగారు. మీతో మాట్లాడుతున్నా కానీ టెన్షన్ ఉంది గురుగారు. దేనికమ్మా టెన్షన్ గురుగారు? అంటే నేను చాలా రోజుల నుంచి కాల్ ట్రై చేస్తూ ఉన్నాను, ఒక 6 months నుంచి కలవట్లేదు. ఇవాళ నేను సాయిబాబాని దండం పెట్టుకొని మీకు కాల్ చేసినాను, కనెక్ట్ అయింది గురుగారు. సద్గురు సాయినాథుడు చాలా గొప్ప దేవుడు. నిజంగా వారిని ఎవరైతే అనుసరిస్తారో ఆయన ఒకటే మాట అంటాడు సాయినాథుడు. ద్వారకామయిలో ఉన్నటువంటి సాయినాథుడు ఏమంటాడంటే, సాయి సచ్చరితలో చెప్తాడు, 1 అడుగు నా వైపు వేయి, 100 అడుగులు నేను నీ వైపు వేస్తానని చెప్తాడు. ఎంత పెద్ద మాట చూడండి, ఎంత పెద్ద మాట అది. అవును గురుగారు, నేను సచ్చరిత్ర కూడా చదివినాను గురుగారు. విశ్వసించి విశ్వాసంగా బాబా గారు చెబుతూ ఉంటారు, నాయనా నువ్వు అధైర్యపడకు, ఏడుచుకుంటూ కూర్చోకు, 1 అడుగు నా వైపు వెయ్యి ధైర్యంగా, 100 అడుగులు నీ వెనుక నేను వేసి నిన్ను గెలిపిస్తానని చెప్తాడు. అలాగే సాయినాథుడిని దండం పెట్టుకుంది, కాలు కలిసింది. మొదటి ఆప్షన్, 2వ ఆప్షన్లో, 3వ ఆప్షన్లో మిస్ అయిపోయినా 4వ ఆప్షన్లో ప్రశ్నకు వెళ్దామా మరి? వెళ్దాం గురుగారు, గెలిపించే బాధ్యత మీదే గురుగారు. రైట్, సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కదా మీరు? అవును గురుగారు. సికింద్రాబాద్లో 2 గణేష్ టెంపుల్స్ ఉన్నాయి, ఎక్కడున్నాయి చెప్పండి. అవును గురుగారు. సికింద్రాబాద్లో 2 గణేష్ టెంపుల్స్ ఉన్నాయి, ఎక్కడున్నాయి చెప్పండి. ఒకటేమో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర గురుగారు. ఓకే, ఇంకోటి వచ్చేసి హలో సారిక గారు. ఒక్క నిమిషం మేడం, ఇంకోటి ఉంది కానీ అది చిన్న టెంపుల్, కానీ అది ఆ పేరు నాకు గుర్తులేదు గురుగారు, ఒక్క నిమిషం చెప్తాను. చెప్పండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న టెంపుల్ ఒకటి, ఇంకోటి వచ్చేసి పెరగ్రామ్స్ దగ్గర YMCA దగ్గర ఉంది గురుగారు, YMCA వినాయకుల టెంపుల్. ఓకే, ఏది ఆ జింకానా గ్రౌండ్స్ అంటారు అదేనా? రైట్ గురుగారు, మన మారేపల్లి వెళ్ళే రూట్ లో ఒకటి వినాయకుల టెంపుల్, ఇంకోటి ఇక్కడ మన రైల్వే స్టేషన్ దగ్గర ఒకటి ఉంది గురుగారు. రైట్, ఈ 2 టెంపుల్స్ మధ్యలో బాగా వినండి ప్రశ్న. ఈ 2 టెంపుల్స్ మధ్యలో ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. 2 అమ్మవార్లు ఉంటారండి. అంటే మారేపల్లి టు సికింద్రాబాద్ మధ్యలో అంటున్నారా గురుగారు? అవునండి, ఇప్పుడు జింకానా గ్రౌండ్స్ దగ్గర ఉన్నటువంటి గణపతి టెంపుల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి గణపతి టెంపుల్, ఈ 2 టెంపుల్ మధ్యలో ఒకటి అమ్మవారి టెంపుల్, 2 అమ్మవార్లు ఉంటారు. ఆ 2 అమ్మవార్లు ఎవరో తెలుసా? ఒకటేమో మెయిన్ రోడ్ దగ్గర పెద్దమ్మ తల్లి టెంపుల్ ఒకటి ఉంది, ఇంకోటి మాంకాళి టెంపుల్ అంటున్నారా గురుగారు? అనుకుందాం, మీకు క్లూ ఇవ్వాలా? ఇవ్వండి గురుగారు. క్లాక్ టవర్. క్లాక్ టవర్ దగ్గర నాగదేవత టెంపుల్ ఉంది గురుగారు. కరెక్ట్, క్లాక్ టవర్ మధ్యనే టెంపుల్ ఉంది నాగదేవతది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సరేనా? నేను చెప్పినట్టు కరెక్టే గురుగారు. ఇంకా ఆలస్యం ఎందుకు? 100% చాలా చక్కటి దేవాలయాలు అవి. భాగ్యనగరానికి భాగ్యాన్ని ప్రసాదించే సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, మరి జింకానా గ్రౌండ్స్ దగ్గర ఉన్నటువంటి గణేష్ టెంపుల్, ఆ మధ్యలో ఉంది మానసాదేవి నాగదేవత ఆలయము, ఇటుపక్క చూస్తే రేణుకాదేవి పెద్దమ్మ దేవాలయం. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఈరోజు గెలిచారు, సాయినాథుడు గెలిపించాడు. కళ్యాణ ప్రాప్తిరస్తు. జై గురుదత్త.
సారిక గారు అమ్మవారి శేషవస్త్రాన్ని గెలుచుకున్నారు. శుభాభినందనలు. జాతక దోషం, వాస్తు దోషం, అదేవిధంగా వివాహం కాని అబ్బాయిలకు అమ్మాయిలకు దాంపత్యం, సంతానం వంటి సమస్యలకు గురుగారి వ్యక్తిగత నంబర్ 9573719764 స్క్రీన్ కింద స్క్రోల్ అవుతుంది. పర్సనల్ అపాయింట్మెంట్ కోసం సంప్రదించవచ్చు. గురుగారు మరో కాలర్ రెడీగా ఉన్నారండి. ఏమ్మా? మరో కాలర్. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు జై గురు దత్త. జై గురు దత్త. ఏమ్మా అలా నవ్వుతూ ఉన్నారు? ఆనంద పరవశంలో ఉన్నారా? అవును గురువు గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తల్లి? అవును గురువు గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రమాదేవి గారు? పిడుగురాలు నుంచండి. పిడుగురాలు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, మీకు కాల్ కలిసింది అని ఆనందపడుతూనే కాల్ కూడా కట్ అయిపోయింది గురుగారు. ఏమ్మా మీరు చాలా చాలా సంతోషంలో ఉన్నారు. ఆ సంతోషం వ్యక్తం చేసే లోపే కాల్ కట్ అయింది. అందుగురించే లైవ్ ప్రోగ్రాంలో ఖచ్చితంగా ధైర్యంగా మాట్లాడండి. ఎందు గురించి అంటే ఒక మంచి పరిష్కారములు తెలుసుకుంటారు కాబట్టి అలా నవ్వుతూ మాట్లాడాలి, కానీ ఆపొద్దు. దయచేసి ఎవరైనా అలాగే మాట్లాడండి. జై గురుదత్త. ఈరోజు గురువారం సందర్భంగా దత్తాత్రేయ గురించి మీ మాటల్లో కొన్ని విషయాలు. ఎందు గురించి అంటే త్రిమూర్తి స్వరూపుడు దత్త భగవానుడు చాలామందికి తెలియదు. కానీ ఇదే భాగ్యనగరం తీసుకోండి. ఈ హైదరాబాదు భాగ్యనగరం నుంచి ప్రతి పౌర్ణమికి 1,00,000 మంది భక్తులు వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఒక చోట. అదే గానగాపుర క్షేత్రం. గానగాపురం అనేది కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గా అనేటువంటి పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గానగాపురం అనేది సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడు దత్త భగవానుడు కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి స్థలం. అక్కడ 2 నదులు ఉంటాయండి. 2 నదుల నీళ్లు ఇలా వెళుతూ ఉంటాయి. భీమా, అమరజ. ఈ భీమా నదిలో నీళ్లు అమరజా నదిలోకి కలవై, అమరజా నదిలో నీళ్లు భీమా నదిలోకి కలవై. మనం అనుకుంటాం కదా, అదేంటి నీళ్ళు ఎందుకు కలవై, నీళ్ళు ఒకటే చోట పోతాయి. మనం వెళ్ళి స్నానం చేస్తున్నప్పుడు చూడొచ్చు, ఓ నీళ్లు తెల్లగా ఉంటాయి, ఓ నీళ్లు కొంచెం నలుపుగా ఉంటాయి. అందులో నీళ్లు ఇందులోకి రావు. అదే భీమా అమరజా నది. ఔదుంబర వృక్షం అని ఉంటుంది. కష్టాలు ఉన్నటువంటి వారు పౌర్ణమి రోజు గనక దత్తపారాయణము చేసి ఔదుంబర మేడే వృక్షానికి 108 ప్రదక్షిణాలు భీమా అమరజా నదిలో స్నానము చేసి ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టు మొదట్లో ఉన్నటువంటి మృత్తిక మట్టిని బొట్టుగా పెట్టుకోండి. మీ కష్టాలు కడతేరకపోతే నన్ను అడగండి. అంత పవిత్రమైనటువంటి దేవుడు గురు దత్తాత్రేయుడు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర ఈ నామాన్ని స్మరిస్తూ ఉండండి. దత్తుడు ఒక్కసారి కరుణిస్తే జీవిత కాలమంతా కష్టాలు రమ్మన్నా రావట. అటువంటి దత్త భగవానుడికి శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతున్నాను. అలాగే సాయిబాబాని గురువారం అని అనుకుంటాం కదండి, అదేవిధంగా సాయిబాబా మరో అవతారం కూడా దత్తాత్రేయుడు అంటారు. 100%. సో దాని గురించి వివరంగా. సాయి దత్తుడు అంటారు. సాయీశ్వరుడు, సాయినాథుడు ఈశ్వరుడితో సమానమే, ఈశ్వరుడి అంశనే. సాయినాథుడు దత్త స్వభావమే. ఆయన దత్తాత్రేయ అవతారము, తదనంతర అవతారమే సాయినాథుడి అవతారము. కాబట్టి మీరు గమనించండి, సాయినాథుడు దేవాలయాలలో ఆ యొక్క ద్వారకామయ విగ్రహం ఎంత పెద్దగా ఉన్నా దత్తుడి విగ్రహం ఖచ్చితంగా ఉంటుంది దేవాలయాలలో. స్వామివారికి సాయినాథుడికి అభిషేకం చేసినప్పుడు ఖచ్చితంగా దత్తుడికి అభిషేకం చేస్తారు. ఈ దత్తుడికి అభిషేకం చేసే సమయంలో శివలింగం కూడా సాయినాథుడి దేవాలయంలో ఉంటుంది. అంటే ఒక సాయినాథుడి దేవాలయాన్ని దర్శించుకుంటే దత్తుడు దర్శనం అయిపోతుంది, పరమేశ్వరుడు దర్శనం అయిపోతుంది. కాబట్టి సాయినాథుడు ఈ కలియుగములో సబ్కా మాలిక్ ఏక్ అనేటువంటిది ఒక సూక్తి ఉందండి. అది ఎంత అద్భుతమైనటువంటి సూక్తి అంటే, కష్టాలు ఉన్నటువంటి వారు ఒక్కసారి మీరు షిరిడి మహాప్రవేశము అక్కడ వచ్చి నమస్కారం చేయండి. ఒక్క అడుగు నా వైపు వేయండి, 100 అడుగులు మీ వైపు వేసి నేను మిమ్మల్ని గెలిపిస్తానని సాయినాథుడు సచ్చరితలో చెప్పాడు. 9 గురువారాల సాయిబాబా వ్రతం ఉంటుంది. 9 గురువారాలు ఉపవాసం ఉండి ఆ సాయిబాబా వ్రతాన్ని చేసి 9వ గురువారము గనక మీరు షిరిడి సాయినాథుని దర్శించుకుంటే 10వ గురువారము నుంచి మీకు సమస్యలకు పరిష్కారము ఆ బాబా, ఆ సాయినాథుడు, ఆ దత్తాత్రేయుడు, ఆ పరమేశ్వరుడు దారి చూపిస్తాడు. ఇది సత్యమైనటువంటి మాట. ఓకే అండి, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మా కాలర్స్కి కూడా చక్కటి పరిష్కార మార్గాలను అందించినందుకు. ప్రేక్షకులందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జై గురు దత్త. అలాగే జాతక దోషం, వాస్తు దోషం, వివాహం కాని అబ్బాయిలకు అమ్మాయిలకు దాంపత్యం, సంతానం ఎటువంటి సమస్యలున్నా గురువుగారి వ్యక్తిగత నంబర్ 9573719764 స్క్రీన్ కింద స్క్రోల్ అవుతుంది, సంప్రదించవచ్చు. చూసారు కదా, ఇది వాల్టి అదృష్టలక్ష్మి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.